ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే 10 years బ్యాక్, అంటే వీళ్ళ విజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు 15 years బ్యాక్. మగధీర తర్వాత ఆబ్వియస్గా రాజమౌళి గారు ఈ ప్రాజెక్ట్ గురించి ఫోకస్ పెట్టుకున్నారు. మధ్యలో ఈగా అనేది సంథింగ్ తీసినప్పటికీ ఆ తర్వాత మొత్తం అంతా ఫోకస్ ఆయనకి ఇదే, బాహుబలి ప్రాజెక్ట్ చేయాలి, ప్రభాస్తో చేయాలి, ఎలా అయినా రాజులు కత్తులు ఇవన్నీ ఉండాలి అని. మగధీర చేసిన టైంలో విఎఫ్ఎక్స్ ఓకే, రాజు రాజ్యం అదంతా బాగానే వర్కౌట్ చేశారు, కొంచెం న్యాచురల్గా కూడా కనిపించింది. ఎంత పెద్ద రాజ్యం ఎలా కట్టారు అని ఎంతలా అందరూ నమ్మేశారు. అప్పుడు తెలియదు కదా విఎఫ్ఎక్స్ అంటే ఎలా ఉంటుంది, గ్రాఫిక్స్ అంటే ఎలా ఉంటుంది, గ్రీన్ మ్యాట్ అంటే ఏంటి, అదేంటి ఇదేంటి ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, దాన్ని వాడే తాలూకు మనుషులు తక్కువ, లీస్ట్ అసలు ఎవరు లేరు. ఇట్లాంటి టైంలో తీసుకొచ్చి జనాల్ని కన్విన్స్ చేసి సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. ఆయన తర్వాత ఎప్పుడైతే ఈగా తీసాడో, ఈగా తీసే టైంలో విఎఫ్ఎక్స్ అనేది ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అనేది అసలు మన టాలీవుడ్కి పరిచయం చేసింది ఆయనే. అనేది చాలా వరకు అంజీ సినిమాలు ఉన్నాయి కదా, లేకపోతే కోడిరామకృష్ణ గారు ఎంతో తీశారు, అరుంధతిలా. అది వేరు, ఇది వేరు. ఇది విఎఫ్ఎక్స్ అంటే లైక్ గ్రాఫిక్స్ ఇవంతా కూడా దానికి దీనికి చాలా తేడా ఉంది. సో ఈయన అంత కష్టపడి ఒక రాజ్యాన్ని సృష్టించి ఒక పెద్ద క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్స్ మధ్యన ఒక ఎమోషన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి దాంట్లో అన్నిటిని కూరి లక్షలాది మంది ఆ కాలకేయుల సైన్యాన్ని పార్ట్ 1లో చూపెట్టడానికి 2000 మందిని వాడి న్యాచురల్గా నిజంగా 1,00,000 మంది ఉన్నారా అక్కడ అనే ఫీలింగ్ తెప్పించి ఎంతో కష్టపడి ఆ బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వాడి నిజంగా విఎఫ్ఎక్స్ని ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే ఎక్కడ కూడా మనకు డౌట్ రాదు, ఇది నిజంగా రాజ్యం కాదా, ఇది సెట్టా, ఏంట్రా ఇది అనేంతలా అనిపించదు. న్యాచురల్, చాలా న్యాచురల్. అండ్ ఇంకొకటి చాలామంది మాట్లాడతారు దీంట్లో ప్రభాస్ గారు బాడీ లేకపోతే విఎఫ్ఎక్స్ వాడారు అందుకే అట్లా కనిపించింది అంటే మేబీ కొన్ని షార్ట్స్లో వాడి ఉండొచ్చు, అది తప్పేం కాదు. ఓకే, అది పురుషుతో కంపేర్ చేస్తే బెటరే బాబు నా అభిప్రాయం. కాకపోతే ఇంకా అప్పట్లో విఎఫ్ఎక్స్ అనేది ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ రాలేదు కాబట్టి మేబీ కొంచెం అక్కడెక్కడ కొంచెం మిస్ అయి ఉండొచ్చు తప్ప నాకు తెలిసి ది బెస్ట్ ఇచ్చారు. మీరు ఆలోచించండి, ఈ రోజుల్లో 200 కోట్ల బడ్జెట్ అనేది పెద్ద విషయంగా మనకు కనపట్లేదు, కానీ ఆ రోజుల్లో 200 కోట్ల బడ్జెట్ అంటే అంత ఇది సడన్గా సినిమా ఏదైనా ప్రాబ్లం అయితే, సినిమా ఏమైనా కొనకపోతే, సినిమాని డేర్ చేసి ఎగ్జిబిటర్లు బయర్లు వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా కామ్ అయిపోతే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారు? ఓటీటీ ఉంది ఆ టైంలో, ఓటీటీ లేని టైం అది. థియేటర్స్ దిక్కు, థియేటర్స్ ఎవరు ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఆడుతుందో అని ఎవరో కొనకపోతే ఎలా ఉండేది? ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్ అసలు హ్యాట్స్ ఆఫ్ దండం పెట్టాలి. అంత కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసి అసలు ఆ విఎఫ్ఎక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కష్టపడ్డారు. విఎఫ్ఎక్స్ అనగానే మనకి ఏం కనిపిస్తుంది, ఆ ఊరికే ఏదో తేస్తున్నారు లేదా గ్రీన్ మ్యాట్ అది అనుకుంటారు. మరి కష్టం ఏది మీరు చేయండి ఒకసారి, గ్రీన్ మ్యాట్ ముందు నిలబడుకొని ఒక చిన్న షార్ట్, ఒక 5 seconds 10 seconds షార్ట్స్ చేయండి, ఏదన్నా చేయగలుగుతారా మీరు? కష్టం కదా. అలాంటిది అంత పెద్ద సెట్ చూపెట్టాలంటే ఎంత కష్టపడి ఉండాలి, ఎన్ని విఎఫ్ఎక్స్ కంపెనీలతో మాడి ఉండాలి. వాళ్ళందరూ ఇస్తానన్న అవుట్పుట్ ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడాలి మీకు తెలుసో లేదో. 20 minutes ఆఫ్ ఫుటేజ్ డిలీట్ చేశారండి, మీకు తెలుసా ఈ విషయం? ఈరోజు చెప్తున్నాను వినండి. బాహుబలి పార్ట్ 1కి సంబంధించి ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి ఒక హ్యూజ్ అమౌంట్ ఇచ్చి దాన్ని విఎఫ్ఎక్స్ చేయించమని చేయిస్తారని వాళ్ళు హామీ ఇస్తే నమ్మిస్తే వాళ్ళు దొబ్బ పెడితే 22 నిమిషాల ఫుటేజ్ని రాజమౌళి గారు బిన్లో వేశారు, రీసైకిల్ బిన్లో వేశారు. తెలుసా ఈ విషయం? రీషూట్ చేశారు దాన్ని. సో అంత డెడికేటెడ్గా చేశారండి, ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ ప్రాబ్లం రాకూడదని. ఇంకా బెటర్ ఆయనకి ఈగ సినిమా చేసేసరికి ఒక క్లారిటీ వచ్చింది, ఎలాంటి విఎఫ్ఎక్స్ ఎలాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ చేస్తే సినిమాకి న్యాచురల్గా ఉంటుందని ఆయన థియరిటికల్గా కూర్చొని ఈగ సినిమా తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్తో ఆ సినిమా చేయడం జరిగింది. నిజంగా విజువల్ వండర్ అది. విఎఫ్ఎక్స్ ఎంత గ్రాండ్గా చూపెట్టారు. అసలు హున్నన్న సాంగ్ అయితే ఎంత బాగా ఉంటుంది. అసలు ఆ ఊడలు పట్టుకొని ప్రభాస్ పరిగెడుతుంటే హీరోయిన్ కోసం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అతను బాణం వేసేది కానీ పైన షార్ట్స్, అసలు దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్. అంత బాగా తీశారు దాన్ని, అంత విజువల్స్ ఎలా అసలు న్యాచురల్గా అంత బాగా తీశారు. నా పరంగా అయితే విజువల్ వండర్ అంతే.